సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆయన ఏం చేసినా డిఫరెంట్. నిరసన చేస్తే ఆసక్తికరమే. ప్రజా సమస్యలపై గళమెత్తితే సంచలనమే. నడుములోతు నీళ్లలో దిగి ఆందోళన చెయ్యాలన్నా, పేపర్ బాయ్ అవతారం ఎత్తి ఇంటింటికి పేపర్ పంచాలన్నా ఆయనకే సాటి. వినూత్న రీతిలో నిరసన తెలుపుతూ ప్రభుత్వంలో చలనం తేవడం ఆయన స్టైల్. ఎన్నోసార్లు ఇలాంటి చర్యలతో రాష్ట్ర ప్రజలను తన వైపు తిప్పుకున్న పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు ఎన్నికల ప్రచారంలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొట్టుకోలేడు, మడతకోలేడు. మంచి ఇల్లు కట్టించేస్తాయి సార్. 2019 జగన్ సునామీలో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలో ఒకరైన రామానాయుడు ఈసారి కూడా విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారితో మమేకమవుతూ ఉండటం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రచారంలో భాగంగా ఓ తాటాకుల ఇంటిని రామానాయుడు నేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యలమంచిలి మండలంలో మంగళవారం రామానాయుడు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆర్యపేట గ్రామంలో ఇంటింటికి వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ క్రమంలోనే ఓ పేద కుటుంబం పూరిళ్లను కొత్త తాటాకులతో కుట్టుకుంటూ ఉండగా నిమ్మల వారికి సాయం చేశారు. నిచ్చెన పైనుంచి ఇంటి కప్పుపైకి ఎక్కి తాటాకులను అందుకుని ఇంటిని నేశారు. ఇది చూసిన ప్రజలు రామానాయుడికి రాని పని లేదని అంటున్నారు. కొట్టుకోలేడు, మడతకోలేడు. మంచి ఇల్లు కట్టించేస్తాయి సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.